చూడు తమ్ముడు, ఇది బ్యాటరీ. మనకి 60 వోల్ట్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి, కానీ మనం 12 వోల్ట్లోంచి తీసుకోవాలి. ఓకే, 12 వోల్ట్లోంచి ఇది ప్లస్, ఈ ప్లస్ వైర్ ఇలా వెళ్ళి స్విచ్ దగ్గరికి వస్తుంది. ఓకేనా, అంటే పవర్ వస్తుంది స్విచ్ దగ్గరికి. ఓకే, మళ్ళీ ఇక్కడికి పవర్ వెళ్ళాలి కాబట్టి ఇది ఇలా తీసుకెళ్ళి వైరు దీంట్లోంచి వచ్చే వైరు ఇక్కడికి ఇస్తావు. ఇది ప్లస్సే. అప్పుడు ఇందులో ఉన్న పవర్ ఇందులోకి వస్తుంది, నొక్కితే ఇందులో ఉన్న పవరు ఇందులోకి వస్తుంది స్విచ్ నొక్కగానే. అప్పుడు ఇది ఎలాగా వెళ్ళి ఆన్ అవుతుంది. ఇది ఆన్ అవ్వాలంటే ఇంకో ఉంటుంది కదా, ఇది మాత్రం న్యూట్రల్, డైరెక్ట్గా న్యూట్రల్, బ్యాటరీ న్యూట్రల్ అనమాట. ఓకేనా, ఇది 12 వోల్ట్ చేయాలి. అదే రెండు ఉన్నాయి అనుకో, సపోజ్ నీకు 2 ఆర్లు ఉన్నాయి, రిలే ఉంటుంది కాబట్టి దీనికి 2 ఆర్లు ఉన్నప్పుడు చూడు, ఈ 2 ఆర్లు ఉన్నప్పుడు ఈ మైనస్కి వెళ్ళిపోద్ది, ఈ ప్లస్ ఉంది కదా దీనికి కలిపేస్తావు. రీలే అవసరం లేదు కాబట్టి దీనికి, ఈ రిక్సా కాబట్టి రీలే అవసరం లేదు. ఓకేనా, న్యూట్రల్ దేనికి కామన్, దీనికి కామన్ న్యూట్రల్. ఓకేనా, ఇది ఫేస్, ఇందులోంచి వచ్చేది మళ్ళీ ఇక్కడ నుండి ఇలా వచ్చేది, రెండు ఒకసారి మోగుతాయి ఇది. ఓకేనా, ఇది స్విచ్ నొక్కితే మోగాలంటే ఇక్కడికి పవర్ వచ్చి ఉండాలి, ఈ ప్లస్లో ఉన్న పవరు దీనికి వచ్చి ఉండాలి. అప్పుడు ఇది నొక్కుతావు నువ్వు, బటన్ ఎంత జస్ట్ ఇలా ప్రెస్ చేయగానే ఇందులో పవర్ వెళ్తుంది. పవర్ వెళ్ళి ఈ ఆర్ను ఆన్ అవుతుంది. ఇది న్యూట్రల్ మాత్రం కామన్. ఓకేనా, నువ్వు చేసేది మాత్రం 12 వోల్ట్ నుంచి చేయాలి. మనకి 60 వోల్టేజ్ ఉంటుంది కాబట్టి నువ్వు 12 వోల్ట్ నుంచి చేయాలి. డీసీ కన్వర్టర్ లేదు కాబట్టి నువ్వు 12 వోల్ట్ లాక్కోవాలంటే 12 వోల్ట్ తెలుసు కదా. నువ్వు ఏదైతే మైనస్ ఉంటుందో బండి 5 బ్యాటరీలోనే, నువ్వు 5 బ్యాటరీలు ఉన్నాయి కదా, ఈ 5 బ్యాటరీలో మనం సిరీస్ కనెక్షన్ ఇచ్చుకుంటాం కదా, ఇలాగా ఆపోజిట్ ప్లస్ మైనస్ ఇలాగ ఇచ్చుకుంటాం కదా. ఇలాగా ఇచ్చుకున్న తర్వాత ఇక మనం ఇచ్చుకున్నాం. ఓకే, దీని నుండి దీనికి ఇచ్చాను, దీని నుండి దీని నుండి దీనికి ఇచ్చాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మిగిలిపోతావు. అందులో ఒకటి మిగులుతుంది, ఇందులో ఒకటి మిగులుతుంది. ఓకేనా, నీకు ఈ ఆర్ట్ అర్థం అవ్వలేదని వేరే ఆర్ట్ వేసాను. ఓకే, ఇది ప్లస్, ఇది మైనస్. ఇప్పుడు మనకి 12 వోల్ట్ 12 5 60 వోల్ట్ కదా మనది ఇది. ఓకేనా, ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఈ బ్యాటరీ సిరీస్ కనెక్షన్ ఇస్తావు ఇలాగా. ఓకేనా, ఇందులో ప్లస్ ఇందులో మైనస్ మిగిలింది. ఓకే, అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే ఇందులో ఎప్పుడైతే మైనస్ మిగిలిందో, ఈ మైనస్ దేనికి ఉందో, ఈ మైనస్ దేనికైతే ఉందో ఇది మైనస్, ఇదే బ్యాటరీకి ప్లస్ ఉంటుంది. ఇందులోంచి నీకు 12 వోల్ట్ వస్తుంది. ఓకేనా, ఆ 12 వోల్ట్ బ్యాటరీయే ఇది. మళ్ళీ చెప్తున్నాను చూడు, లాస్ట్ బ్యాటరీ మైనస్ ఉన్నదానికే మల్టీమీటర్తో కొలిస్తే 12 వస్తుంది. అది దీన్ని పెట్టావు అనుకో 24 వచ్చేది, 36 48 60 అలా వెళ్ళిపోద్ది, పెరిగిపోద్ది. ఎప్పుడైతే మైనస్ అవుతుందో ఈ మైనస్ దేనికైతే వచ్చిందో బ్యాటరీకి, అదే బ్యాటరీకి ప్లస్లోంచి నువ్వు లాగాల. అంటే ఇందులో ఒక న్యూట్రల్ లాక్కుంటావు ఇలాగ బ్యాటరీకి. ఓకేనా, అది మైనస్, ఇది ఇలాగా ప్లస్ అన్నమాట. అంటే ఈ బ్యాటరీయే ఇది అర్థమవుతుంది నీకు. ఈ బ్యాటరీయే ఇదనమాట ఇక్కడ నీకు అర్థం అవడం కోసం. ఓకేనా, ఇది అర్థమైందా. మైనస్ ప్లస్కి ఇవ్వాలి, ఈ మైనస్ వచ్చిన దానికే ప్లస్ ఇవ్వాలి, అంతేగాని దీనికి ఇవ్వకూడదు. ఇస్తే 60 అయిపోద్ది. ఓకేనా, పేలిపోతుంది, కాలిపోతాయి, ఇవి పవర్ తట్టుకోదు. ఓకేనా, అది ఓకే, బాయ్.